టైమ్ ఆఫ్ ద సైకిల్ మనము స్టిమ్యులేషన్ స్టార్ట్ చేసుకునే ఒక అవకాశం వచ్చిందనమాట. దీన్నే ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ అంటారు. అంటే ర్యాండమ్‌లీ అట్ ఎనీ డే ఆఫ్ యువర్ సైకిల్ యూ కెన్ స్టార్ట్ ద ఐవీఎఫ్ స్టిమ్యులేషన్. సో, దీంట్లో కొన్ని ఏం చూసుకోవాలంటే మనం, సో వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు సీ ఈస్ ప్రెగ్నెన్సీ అండి. ఇప్పుడు ర్యాండమ్‌గా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 20 డే 21 స్టార్ట్ చేయాలనుకోండి. వాళ్ళు ప్రెగ్నెన్సీ అనే విషయము అప్పుడే అర్థం కాదు. సపోజ్ అప్పుడే ఎంబ్రియో ఫార్మ్ అయిందనుకోండి, అప్పుడే ఇంప్లాంటేషన్ టైమ్‌లో ఉందనుకోండి, అదొక్కటి మనం రూల్ ఔట్ చేసుకొని దానికి మాత్రం స్టార్ట్ చేయాలి. సో, మనం బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీని తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ప్రొజెస్ట్రాన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో, డే 15 ఆర్ డే 18 తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళలో ఈ ఒక్కటి మాత్రం మనం చూసుకోవాలండి. వెదర్ ద కపుల్ ఆర్ వెదర్ ద వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని, షీ ఈస్ నాట్ ప్రెగ్నెంట్ అనుకున్నప్పుడైతే మనం ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ వీళ్ళలో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇంకో డౌట్ ఏమొస్తుంది, మరి ఎనీ డే ఆఫ్ ద సైకిల్ స్టార్ట్ చేసిన దానికి డే 2కి స్టార్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటదా? సేమ్ నంబర్ ఆఫ్ మనకు ఫలితం ఉంటదా? సేమ్ ఎగ్స్ వస్తాయా? క్వాలిటీ ఎలా ఉంటది? ఇది డిఫరెంట్‌గా ఉంటదా? మరి ఎలా పడితే అలా స్టార్ట్ చేస్తే అని మీకు అనిపించొచ్చు. సో, మనము చాలా 10 ఇయర్స్ నుంచి ఈ రాండమ్ స్టార్ట్ మీద చాలా జరుగుతున్నాయి. చాలా స్టడీస్ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్లీ మన ఇండియాలో చాలా సెంటర్స్‌లో ఇలా స్టార్ట్ చేసి చూసారు. ఇలా చేసి చూసినప్పుడు నార్మల్ దానికి, రాండమ్‌గా చేసిన దానికి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి. నంబర్ ఆఫ్ ఎగ్స్ గాని, నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ గాని, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ గాని,